నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ టెంపుల్ డిజైన్ ఫ్రంట్ డీప్ నెక్ స్టార్ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ చూపిస్తాను కదా, ఫ్రంట్ కూడా పెడుతున్నానండి. స్టిచ్చింగ్ చూడండి. ఇలా మెయిన్ పీస్ పై వైపు పెట్టుకుని రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని పైన లైనింగ్ పెట్టుకుని ఇలాగా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలా కుట్టు వేసుకోండి. పాదం ఉంచుకొని కుట్టు వేసుకుని రెండో దాన్ని కూడా ఫ్రంట్ రెండు ఎదురుగా వచ్చేలా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రెండుని ఇది క్రాస్ కటింగ్ అనండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్, డీప్ నెక్కే. ఫ్రంట్ మట్టుకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగే కుడుతుంది ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇవే మోడల్లో చూపిస్తున్నాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్, వేస్ట్ పీస్ కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి. తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఎలాగైతే పెట్టామో అలాగే పైన టాప్ స్టిచ్ వేసుకోండి. కార్నర్ దగ్గర సూది దింపి పాదం ఎత్తి కుట్టుకుంటే షేప్ బాగా తిరుగుతుంది మీకు. దీనికి నేను పైపింగ్ గట్రా వేయట్లేదండి, మామూలు రివర్స్ చేసి కుట్టేస్తున్నాను. లైనింగ్ ఇలా కుడుచుకొని లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అంతేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఏమైనా మోడల్స్ కావాలితే పెట్టండి, నేను స్టిచ్ చేసి చూపిస్తాను. రెండో పీస్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోండి. తర్వాత మెయిన్ డాట్ వేసానండి. 2.5 పొడవు పెట్టుకుని మెయిన్ డాట్ వేసుకుని తర్వాత సెంటర్లో డాట్, తర్వాత ఆమ్రౌండ్ డాట్ కూడా చూసుకుని వేసుకోండి. నేను ఆల్రెడీ ఓ షేప్ బెల్ట్ ఒకటి స్టిచ్ చేసానండి. రెండోది చూపిస్తున్నాను మీకు. సేమ్ అది కూడా ఇంతే ఇలాగే స్టిచ్ చేశాను. తర్వాత షేప్ బెల్ట్ అతుక్కోవాలండి. కింద 2 పీసెస్ పెట్టుకుని పైన ఒకటి పెట్టుకుని ఇలాగ జాయిన్ చేసుకోవడమే. ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సమానంగా ఉన్నదో లేదో ఒకసారి చూసుకుని రెండు కుట్టు వేసుకున్నప్పుడు సమానంగా వేసుకోండి, మీకు సరిపోతుంది అన్నిసార్లు చూసుకోకుండా. తనండి డబుల్ స్టిచ్ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. అక్కడ ఇద్దరు కట్స్ ఇచ్చుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా తిరుగుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడే ఉందన్నా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడమేనండి. పొడవు చూసుకొని వేస్ట్ పీస్ ఉంటే కటింగ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుని దాన్ని పెట్టుకుని సమానంగా చూసుకుని ఇలా 2 వైపులా ఫోల్డ్ చేసుకుంటుంటే మీకు లోడింగ్ పద్ధతిలో వస్తుందండి. లోడింగ్ పద్ధతి ఇంకో 2 విధాలుగా కూడా ఉంది, కానీ మీకు ఇదైతే ఈజీగా ఉంటుంది. పొడవు అడ్జస్ట్మెంట్ అన్నిటిలో ఇప్పి పెట్టుకోకుండా నీట్గా ఉంటుంది. మనకి పైకి కుట్టు కనిపించదు, బాగుంటుందండి. లోపల నుంచి లాగేది అయితే కొంచెం బ్లౌజ్ నలిగిపోయినట్టుగా ఉంటుంది. నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను. నాకు ఇలా నేర్పించారు ఫస్ట్ నుంచి, నాకు ఇదే కూడా అలవాటు అండి. ఇలాగే స్టిచ్ చేస్తాను. అయితే దీనికి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ నేను ఉక్సులు పట్టి కుడుతున్నాను. ఇలా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని 2 వైపులా కూడా ఇంకా మనకి ఏమి ఉండకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ నెక్ కూడా స్టిచ్ చేస్తాం, కింద షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేస్తాం కాబట్టి కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. అంతే. సేమ్ తాళ్ళ పట్టి అంటే రివర్స్లోంచి చేయాలండి. రివర్స్లోంచి పైకి వచ్చి ఇలా కుట్టాలి. ఇది ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు 2 ఇంచులు పెట్టుకుని ఇలా కుట్టు వేసుకుని చిన్న సమానంగా కటింగ్ చేసుకోండి. కుట్టేసుకోవడమేనండి. కింద నుంచి పెట్టుకుని రివర్స్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి. తాళ్ళ పట్టిది ఒకసారి కుట్టేటప్పుడు సమానంగా ఉందో ఒకసారి లేదో ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసింది ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని
దీనికి ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. పక్క నుంచి కూడా ఒక కుట్టు వేయాలి. మధ్యలో కాజాలు వేస్తాం కాబట్టి సమానంగా వచ్చింది, సరిపోయింది నాకు. తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవడమేనండి. హ్యాండ్స్ కూడా చూపిస్తానండి వీడియోలో ఎంత అయిందో. హ్యాండ్స్ కూడా వేరే పెడుతున్నాను. చిన్న హ్యాండ్స్ కింద చిన్న వీ షేప్లో వస్తుందండి. అంతేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. దాంట్లో ఏమైనా ఇష్టాలు ఉంటే కొద్దిగా లైట్గా కట్ చేయండి, అంతే. ఫ్రంట్ బ్యాక్ రెడీ.